రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంను జనసేన పార్టీలో ఆహ్వానించారు బొలిశెట్టి శ్రీనివాస్. ముద్రగడ పద్మనాభం సైతం సానుకూలంగా స్పందించారు అని అంటున్నారు బొలిశెట్టి శ్రీనివాస్. వైసీపీలోకి ముద్రగడ వెళ్తారు అంటున్న ప్రచారాన్ని సైతం ముద్రగడ ఖండించారని బొలిశెట్టి శ్రీనివాస్ చెబుతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివసాగర్ అందిస్తారు. రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇప్పుడు ఇదే కోవకు చెందింది ముద్రగడ పద్మనాభం జనసేన పార్టీ నేత బొలిశెట్టి శ్రీనివాస్ భేటీ. ఇందులో అసలు ముద్రగడ ఏం మాట్లాడారు, బొలిశెట్టి శ్రీనివాస్ ఆయనతో ఏం చర్చించారనే విషయం మీద ఆయనతోనే మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సరే, ఏంటి కాపు రిజర్వేషన్ పోరాట సమితి జేసీ అధ్యక్షుడు ముద్రగడ పద్మనాభం కలిశారన్న వార్తలు వస్తున్నాయి. అది ఎంతవరకు వాస్తవం, ఏం మాట్లాడారు ఆయనతో? యాక్చువల్గా మొన్న TV9లో వచ్చిన వార్తల మీద నాకున్న పరిచయంతో పద్మనాభం గారికి రాధా గారు కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు, మమ్మల్ని ఎవరూ సంప్రదించకుండా వాళ్ళు ఇష్టానుసారం ట్రోల్ చేస్తున్నారు తప్ప వాళ్ళు మార్కెట్ చేస్తున్నారు మమ్మల్ని, చాలా బాధగా ఉందని ఆయన చెప్పడం జరిగింది. దాని మీద ఒక అడుగు ముందుకేసి ఈ విషయాన్ని కళ్యాణ్ గారు కూడా ఇది అంతా అబద్ధం అండి, మీరు అపోహపడొద్దు అంటే ఆయన కూడా ఈ చాలామంది చాలా రకాలుగా తెలుగుదేశంతో కలిసిన తర్వాత కాపు పెద్దలు వీళ్ళంతా ఇదిగో మాకు ఇలాగైతే అలా కుదరదు, అన్ని సీట్లు ఇస్తే కుదరదు, సీఎం అవకాశం కావాలి అది ఇది అని మాట్లాడుతున్నారు కదా. దాని మీద ఆయన స్పందించడం జరిగింది. ఒక లెటర్ రాశారు, నన్ను తిట్టిన కాపు నాయకులు కానీ ఎవరైనా విమర్శించిన అయినా సరే నా ఇల్లు ఎప్పుడు తెరిచే ఉంటుంది, మీరు రావచ్చు, నేను అలాంటివి ఏం పట్టించుకునే వ్యక్తిని కాదు అని చెప్పి ఆయన చెప్పడం. మళ్ళీ వెంటనే పద్మనాభం గారు ఒక లెటర్ రాసి నాకు ఇచ్చి కళ్యాణ్ గారికి ఇమ్మనడం, ఇది చెప్పండి ఆయనకి చాలా సంతోషం ఈ లెటర్ రాసినందుకు, ఆయన స్పందించినందుకు అని చెప్పండి, నేను ఆయన కలిసి ప్రయత్నం చేశాను, ఆ ప్రయత్నంలో నేను ఆయన కలవలేకపోయాను కాబట్టి గ్యాప్ మా ఇద్దరి మధ్యన వచ్చింది కాబట్టి మీరు ఆయనతో చెప్పి విషయం చెప్పి రమ్మని చెప్పి నన్ను పద్మనాభం గారు చెప్పడం. నేను మళ్ళీ కళ్యాణ్ గారితో వెళ్ళి ఒక గంటన్నర మాట్లాడిన తర్వాత ఆయన కూడా చాలా పాజిటివ్గా, ఆయన అంటే నాకు చాలా అభిమానం, ఒక ఉద్యమ నాయకుడిగా. చాలామంది సంఘాలు పెట్టిన వ్యక్తులు, కాపు సంఘాలు అనేవి చాలా ఉన్నాయండి, మీకు తెలుసు లేదు, మున్నూరు కాపు సంఘం, తూర్పు కాపు సంఘం, లేకపోతే ఒక్కొక్కటి పేరు పెట్టి ఆ రాయల సంఘం, లేకపోతే ఇంకో సంక్షేమ ఉంటాయి. ఇలాంటి సంఘాలన్నీ మీటింగ్లు పెట్టి అబ్బాయి రాజ్యాధి గారు లేకపోతే మేము ఓటు ట్రాన్స్ఫర్ అవ్వదని చెప్పి ప్రజల్ని కొంచెం కన్ఫ్యూజన్లో పెట్టారు. కాబట్టి దాన్ని మనం ఒక మంచికి చెడుకి పోరాటంలో ఒక మంచిని కలపాలి, ఈ చెడు సమాజాన్ని దూరం చేయాలంటే వైసీపీ పార్టీని మనం ఓడించాలనే ఆలోచనతో మరి పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తూ ఉన్నారు. అంతేగాని వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కలిశారంటే కేవలం రాష్ట్రం పాడవుతుంది, అభివృద్ధి దిశగా ప్రయాణం చేయట్లేదు, అవినీతిమయం అయిపోయింది. ఎక్కడికెక్కడ ఇవాళ శాండ్ కానీ ఇవాళ వైన్ కానీ మరి ఎక్కడైనా ఈ మైన్ కానీ ఏది వదలకుండా, ఇసుకని కానీ ఎక్కడ కూడా మట్టిని కూడా దేన్ని వదలకుండా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి, ఇంకా గనుల శాఖ మంత్రితో సహా అందరూ కూడా పనిచేసుకుంటున్నారు. ఒక కమ్యూనిటీకి పోరాటం చేసి రిజర్వేషన్ కోసమో పోరాట యోధుడిగా ఉన్న వ్యక్తి సడన్గా సడన్ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళడం, ఒక పార్టీకి ప్రెసిడెంట్గా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఇవాళ రాష్ట్రంలో పెను మార్పులకి కారణం పవన్ కళ్యాణ్ గారు, ఇవాళ గెలుపు ఓటములు డిసైడ్ చేసే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తి సడన్గా వెళ్ళి అక్కడికి వెళ్ళి సార్ మీరు రావాలని అడగడంలో కానీ కొంచెం జనం కూడా అర్థం చేసుకోవాలి. ఒక వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు ఇద్దరు కలవాలంటే మళ్ళాంటి వాళ్ళు 100 మంది పనిచేయాలి, నేను ఒక్కడనే కాదు. సో మీ మీడియా కూడా మాకు సహకరించాలి, ఎందుకంటే లేనిపోయిన వేయకుండా వాస్తవాల్లోకి వెళ్తే ఖచ్చితంగా అంతా కలిస్తే మంచి సమాజం, మంచికి చెడుకి జరిగే పోరాటంలో మంచి తరపున పోరాటానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పడం పద్మనాభంగా సుపరిణామం కదా. ఈ లెటర్ రాసిన దాంట్లో నేను కూడా భాగస్తున్నే కదా, కాబట్టి ఇది మంచి పరిణామం. ఇదివరకు గడిచిన 2-3 సార్లు మిమ్మల్ని కలిసి ప్రయత్నం చేశాను, నాకు అపాయింట్మెంట్ అప్పుడు నేను కలవలేకపోయాం కాబట్టి గ్యాప్ వచ్చింది. సో అలాంటివన్నీ మర్చిపోదాం, ఇక నుంచి ఏదైనా జరిగితే పాతవి మర్చిపోయి కొత్తగా భవిష్యత్తులో బాగుండాలి, ఫ్యూచర్ బాగుండాలనే ఆలోచనతో పనిచేద్దామని చెప్పడం. ఆయన మనోభావం, పోరాట యోధుడు కదా, ఆయనే పోరాటం చేసాడు, దానికి అందరూ సహకరించారు, కాపు యువత కాపులు అందరూ, తూర్పు కాపులు అందరూ కూడా ఏదో రకంగా ఈ 5% ఇస్తే కొంత లేని కుటుంబాలకి మంచి జరుగుతుంది, మాలాంటి వాళ్ళకి ఇవ్వకపోయినా పర్వాలేదు. కొన్ని కుటుంబాల్లో చదువుకోలేక ఆర్థికంగా ఇబ్బంది పడే కాపులు కూడా ఉన్నారు, ఎక్కువ మంది డబ్బులు లేని వాళ్ళు ఉన్నారు కాపుల్లో. సో అలాంటి వాళ్ళకి ఉపయోగపడుతుంది తప్ప ఏ పద్మనాభం గారికో లేకపోతే నాకు లేకపోతే ఇంకొకరికో అడగడం కాదు. సమాజం కోసం ఆయన శ్రమించాడు, శ్రమ ఫలించిన టైంలో జగన్ వచ్చి నేను ఇవ్వనని చెప్పాడు. కేవలం అంటే ఎలక్షన్ స్టంట్, తర్వాత సంవత్సరానికి 10,000 కోట్లు ఇస్తానన్నాడు.
గడిచిన 4 సంవత్సరాలు ఎన్ని వేల కోట్లు ఇచ్చారో లెక్క చెప్పాలి. సో ఇవన్నీ ఏంటంటే ఎలక్షన్ వచ్చినప్పుడు కాపు సంఘాలు కాపులు గుర్తొస్తారు, ఎలక్షన్ అప్పుడు ఎస్సీ సంఘాలు ఎస్సీ కులాలు గుర్తొస్తాయి, ఎలక్షన్ అప్పుడు బీసీలు గుర్తొస్తారు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎవరు గుర్తురారు, డబ్బు ఒకటే కనపడుద్ది రాజకీయ నాయకులకి. సో అలాంటి రాజకీయాలు జరుగుతుంది కాబట్టి ఎలక్షన్ పావులుగా వాడుకోకుండా ఒక మంచి సమాజ నిర్మాణానికి ప్రజలు కూడా సహకరించాలని నేను కోరుతాను. అయితే మొత్తమే చూస్తే బొలిశెట్టి శ్రీనివాస్ అయితే ముద్రగడతో మాట్లాడడం, ముద్రగడ సానుకూలంగా స్పందించారు. పవన్ కళ్యాణ్ ముద్రగడ త్వరలోనే భేటీ కాబోతున్నారు. టీడీపీ జనసేన పొత్తుకి ఇది కలిసి వచ్చే అంశంగా ఇక్కడ రాజకీయ విశ్లేషకులు చెప్పే పరిస్థితులు అయితే ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, తాడేపల్లిగూడెం నుండి.